నన్నే చిన్ను వర్షంలో ఒంటరిగా ఏడుస్తుంది. అకస్మాత్తుగా ఆమెకు ఒక మెరిసే ఆకు కనిపిస్తుంది. ఈ చిన్నారి తన ఇంటిదారిని కనుక్కోగలదా? చీకటి రాత్రి, గాఢ వర్షం. చిన్నారి చిన్ను ఒక్కటే భయపడుతోంది. అప్పుడే ఆమె దృష్టి ఒక బంగారు ఆకుపై పడింది. ఇదేదైనా మాయా? చిన్ను దాన్ని తాకగాని చూడండి, వర్షమంతా బంగారు మెరుపుగా మారింది. ఆ ఆకు నుండి ఒక చిన్ని సీతాకోకచిలుక వచ్చి, చిన్ను నన్ను అనుసరించు అన్నట్టు సైగ చేసింది. దారిలో ఒక పెద్ద నది వచ్చింది. చిన్ను కొంచెం ఆగింది, కానీ తను చాలా ధైర్యవంతురాలు. తను ఒక పొడవైన దూకు దూకి నది దాటేసింది. శెబ్బాష్ చిన్ను! అకస్మాత్తుగా ఒక పెద్ద నీడ కనిపించింది. చిన్ను కంగారు పడింది, కానీ ఆగలేదు. అతను ఒక అందమైన తాబేలు తాతయ్య చిన్నుకు దారి చూపించారు. వర్షం ఆగిపోయింది మరియు అంతటా పూలు వికసించాయి. చిన్న చిరునవ్వు చిందించింది. చూడు, అక్కడ చిన్ను యొక్క చిన్న ఇల్లుంది. తను పరిగెత్తుకుంటూ వెళ్ళింది. చిన్ను తన కుటుంబాన్ని చేరుకుంది. అందరూ తనను హత్తుకున్నారు. ఎప్పుడూ గుర్తుంచుకోండి, ధైర్యం ఉన్న అమ్మాయిలు ఎప్పటికీ ఓడిపోరు.